నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలు, పొంగి ప్రవహిస్తున్న వాగులు, నీట మునిగిన పొలాలు. అనేక చోట్ల రహదారులపైకి చేరిన వరద నీరు, వెళ్లే దారి లేక నిలిచిన రాకపోకలు. ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో ఆనకట్ట నిర్మించాలి, కృష్ణా ప్రవాహంపైన పునః పరిశీలించాలన్న రాష్ట్రం. ఆపరేషన్ బుడమేరుతో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం, విజయవాడకు ప్రస్తుత పరిస్థితి మరోసారి రాబోదన్న సీఎం. విజయవాడలో నేటి నుంచి 3 రోజుల పాటు నష్టం గణన, ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించనున్న ప్రత్యేక బృందాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రహదారులు జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పంట పొలాలు మునిగిపోయి రైతులు లబోదిబోమంటున్నారు. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఉత్తరాంధ్రను ముంచెత్తుతున్నాయి. విశాఖలో ఎడతెరిపి లేని వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. గోపాలపట్నం రామకృష్ణనగర్ మార్గంలో కొండచర్యలు విరిగి 5 ఇళ్లు ప్రమాదపు అంచున ఉన్నాయి. ఎమ్మెల్యే గణబాబు అక్కడ నివాసితులను అప్రమత్తం చేసి సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించారు. వర్షాలకు ఆనందపురం హైస్కూల్ ప్రహరీ గోడ కూలి 2 ద్విచక్ర వాహనాలు, 1 రిక్షా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులకు పరిహారం వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా చోడవరంలోని పలు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. పెద్దేరు నది ఉధృతికి 64 ఎకరాల్లో వరి పొలం నీట మునిగింది. నర్సీపట్నం చోడవరం మార్గంలో విజయరామరాజుపేట వద్ద డైవర్షన్ వంతెన కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అల్లూరి జిల్లా డొంకరాయి జలాశయానికి ఎగువ నుంచి వరద ఉధృతంగా రావడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జోలాపూట్ జలాశయం నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. నీటిని దిగువన ఉన్న డుడుమ జలాశయానికి విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద వస్తుండటంతో డుడుమ జలాశయం 4 గేట్లు ఎత్తి బలిమెలకు విడుదల చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు సాగునీటి ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకున్నాయి. వేగావతి, సువర్ణముఖి నదుల ద్వారా 13,000 క్యూసెక్ల నీరు మడ్డువలస జలాశయానికి చేరుతోంది. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు 8 గేట్లు ఎత్తి నాగావళి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. తాటిపూడి జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 297 అడుగులు కాగా ప్రస్తుతం 295.50 అడుగులకు చేరింది. రేగిడి మండలం సంకిలి బ్రిడ్జి వద్ద నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సంతకవిటి మండలం రంగారాయపురం, నారాయణపురం ఆనకట్ట వద్ద 60,000 క్యూసెక్ల నీరు చేరుతోందని అధికారులు తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పలు ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేగావతి ఉధృతికి బొబ్బిలి మండలం కొత్తపేంట వద్ద ఛానల్ కి గండిపడింది. వరద నీరు రోడ్డుపైకి చేరి రాకపోకలు నిలిచిపోయాయి. బొబ్బిలి వద్ద పారది వంతెన కాజ్వే దెబ్బతిని వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గుర్ల మండలం జమ్ముపేట వద్ద ఆర్ఓబీలో వరద నీటిలో ఆర్టీసీ బస్సు నిలిచిపోగా స్థానికులు, అధికారులు బయటకు తీశారు. విజయనగరంలోని మురుగు కాల్వలు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాయుడు కాలనీ, వినాయకనగర్లోని నివాసాలను వరద నీరు ముంచెత్తింది. గజపతి నగరం మండలం మర్రివలస సమీపంలో చంపావతి నదికి వరదపోటు పెరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో 12 గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాకు ఈ చంపావతి నది ఉండడం వల్ల మాకు ఎప్పుడు బాధలు తప్పలేదు. అటువంటిది ఏదైనా గర్భిణీ స్త్రీలైనా లేకపోతే ఏ రోగులైనా చిన్నపిల్లలైనా స్కూల్కి వెళ్ళడానికైనా దేనికైనా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మామూలు అప్పుడు దిగితే పీకల లోతు వాటర్ వస్తుంది. 108కి ఇది తీసుకెళ్లడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మాకు
వరకు మాకు ఈసారైనా బ్రిడ్జ్ చేస్తారని మరి కోరుచున్నాం. ఇప్పుడు వాటర్ వచ్చినా వరదలు వచ్చినా సరే ఈ అపార్ట్మెంట్ మొత్తం నిండిపోద్దండి. ఈ విధంగా ఇలా చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. పాములు, తేళ్లు, జెర్రీలు అన్నీ వస్తాయండి. దీనివల్ల విష జ్వరాలు కూడా పిల్లలకు చాలా మంది వస్తున్నాయి. చాలా మంది అలా ఖాళీ చేస్తారు నీళ్ళని. ఇక్కడ ముస్లిం మొత్తం అందరూ అంబులెన్స్ ద్వారా తీసుకెళ్లిపోయారు. ఎప్పుడు చిన్న వర్షం పడినా సరే ఇలా వాటర్ వస్తుంది. పెచ్చరి గేట్లు వదిలేస్తారు. ఎప్పటికప్పుడు నీరు రిలీజ్ చేయకుండా ఇలా స్టోర్ చేస్తారు వాటర్ ని చేపలు పట్టడం కోసం. జనాలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఏం పట్టించుకోరు. ప్రతి వర్షానికి ఇలాగే వాటర్ వదిలేస్తారు. ఎప్పుడు కూడా ఇలా 4 రోజులు ఉంటుందండి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అలా కంగాలు చేసి వెళ్ళిపోతారండి. అంతే చెత్తలా చేసి వెళ్ళిపోతారు అంతే. ఇంకా మొక్కలు అవన్నీ అలాగే ఉంటాయి. ఇంకా చూడండి ముందు అపార్ట్మెంట్ అలా నిండిపోయిందో. పాపం ఇందాక అంబులెన్స్ లో పట్టుకెళ్లే ముసలోళ్ళని. శ్రీకాకుళం జిల్లా లావెరి మండలం బెజ్జపురం బుడతవలస మధ్య ప్రవహిస్తున్న వాగునీటి ప్రవాహం పెరగడంతో ఓ మినీ వ్యాన్ కొట్టుకుపోయింది. హుటాహుటీన వెళ్లిన స్థానికులు డ్రైవర్ని కాపాడారు. ఆపరేషన్ బుడమేరు చేపట్టి విజయవాడకు మళ్లీ ఇలాంటి దుస్థితి రాకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. కొల్లేరుపై ఆక్రమణలు ఉంటే వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు. ప్రజాక్షేమం కన్నా ఈ ప్రభుత్వానికి ఏదీ ఎక్కువ కాదని తేల్చి చెప్పారు. మరోవైపు అల్పపీడనంతో శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. విజయవాడలోని వరద పరిస్థితులపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి వివరించానని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కృష్ణానదికి చరిత్రలో ఎన్నడూ లేనంత ప్రవాహం రావడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని చెప్పానన్నారు. బుడమేరు ఆక్రమణల వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ప్రభుత్వం అధికార యంత్రాంగం చేపట్టిన సహాయక చర్యలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. బుడమేరు బ్రీచెస్ జరిగాయి. ఈ విధంగా ఎన్క్రోచ్మెంట్ చేశారు. 2,02,000 కుటుంబాలు, 6 లక్షల మంది ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు. 8వ రోజు కూడా వాళ్ళంతా నీటిలో ఉండే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలను వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార యంత్రాంగం మొత్తం రాత్రింబగళ్లు ఒక్క మినిట్ కూడా రెస్ట్ తీసుకోకుండా శ్రమించి పునరావాస కార్యక్రమాలు ఏం చేశారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటన్నింటిపైన గవర్నర్ కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు. నేను కూడా వాచ్ చేస్తున్నాను. ఎక్స్ట్రాఆర్డినరీ సర్వీస్ చేశారు. ఇది చాలా సంతోషం అని చెప్పి వారు కూడా సాటిస్ఫాక్షన్ ని ఎక్స్ప్రెస్ చేశారు. తొందరలోనే సాధారణ పరిస్థితులు నెలకొల్టాయని కూడా వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు కూడా ఆశాభావాన్ని తెలియజేశారు. బుడమేరు ఇన్ఫ్లో నగరంలో పడే వర్షపాతంపై వేర్వేరు అధ్యయనాలతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చంద్రబాబు వెల్లడించారు. విజయవాడలోని వరద బాధితులకు గత 8 రోజుల్లో 97 లక్షల ఆహార పొట్లాలను పంపిణీ చేశామని తెలిపారు. దెబ్బతిన్న వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు బాగు చేయించడం పెద్ద సవాలుగా మారిందన్నారు. ఎన్యూమరేషన్కి వెళ్లే మునుపు ఇంకొక మేజర్ వర్క్ మాకు అనిపించేది ఏంటంటే స్కూటర్లు గాని, మోటార్ బైక్స్ గాని, ఆటోలు గాని, కార్లు గాని ఇన్సూరెన్స్ చేసినట్టు కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం, ఇన్సూరెన్స్ కానాటే కూడా చెడిపోవడం. ఇప్పుడు ఇవన్నీ రిపేర్ చేయించడం ఒక పెద్ద ఎక్సర్సైజ్. మొత్తం చాలా మందికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇండ్లలో. ఇవన్నీ కూడా రిపేర్లు చేయించాలి. అవసరమైతే తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇవన్నీ రిపేర్లు చేయించాలని మా ఉద్దేశం. మోర్ ఆర్గనైజ్డ్ సెక్టర్ లో దీనికి కూడా శ్రీకారం చుట్టాం. కొంతమంది ముందుకు వస్తున్నారు. వాళ్ళ యొక్క సిఎస్ఆర్ కూడా పెట్టి చేస్తామని, అలాంటి వాళ్ళ దగ్గర పెట్టించి ఎవరైతే పెట్టలేమంటారో అక్కడ గవర్నమెంటే పెట్టి ఎలక్ట్రానిక్ ఇవి గాని, అదే వారి గ్యాస్ స్టవ్ అయితే వాళ్లే చేస్తా ఉంటారు, అవి చేయించడం. మోటార్ వెహికల్ కి ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళ దగ్గర చేయించడం, ఇన్సూరెన్స్ లేనిది ఇక్కడ మనమే చేయించడం. మరీ ఎక్కువ అయితే ఏ విధంగా హ్యాండిల్ చేయాలో చేయడం. ఓవరాల్ గా ఒక పర్సెప్షన్ పెట్టుకుని పనిచేస్తున్నాం. నా ఉద్దేశం ఏంటంటే కష్టకాలంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి. ఆర్గనైజ్ సెక్టర్ లో చేస్తే ఇంకా ఈజీ అవుతుంది. కానీ వాళ్ళ చాయిస్ వచ్చిన ఇంజనీర్ పెట్టుకుంటాడు, వాళ్ళకి కావలసిన మెకానిక్ ని పెట్టుకుంటారు. ప్రభుత్వం కోఆర్డినేట్ చేస్తాం. వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ కింద దానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం సబ్సిడీతో గాని ఫుల్ గా గాని బేర్ చేస్తాం. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం డ్రైనేజీలను నాశనం చేసిందని, వాటిని ఆధునికీకరిస్తామని చంద్రబాబు తెలిపారు. కొల్లేరులో ఆక్రమణల వల్ల నీరు వెనక్కి వస్తోందని తెలిపారు. వాటిని పరిశీలించి తొలగిస్తామని ప్రకటించారు. మళ్లీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలనో చేసి భవిష్యత్తులో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. క్వశ్చనే లేదు. ఇంకా 2,03,000 కుటుంబాలు, ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడే కూర్చొని వాళ్ళకి జరిగిన నష్టం
బాధపడుతూ ఇంత అవస్థపడాల్సిన పని లేదు. కొంతమంది స్వార్థపరుల కోసం ఇన్ని త్యాగాలు ప్రజలు ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు. జీవిత కాలంలో కూడగట్టుకున్న డబ్బులన్నీ పోయే పరిస్థితి వచ్చింది. కొంతమంది స్వార్థపరుల కోసం, కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కోసం, కొంతమంది పాలిటీషియన్స్ కోసం, ఐ కెన్ సే వెరీ క్లియర్లీ కొంతమంది పొలిటికల్ సపోర్ట్ తో విచ్చలవిడిగా చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఎట్టే పరిస్థితిలో ఉపేక్షించాం. చాలా ఫర్మ్ గా ఉంటాం. పటిష్టమైన చట్టం ఉంటుంది. చాలా క్లియర్ గా ఉంటాం. అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజల సేఫ్టీ ముందర ఏది ముఖ్యం కాదు. అల్పపీడనంతో వివిధ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశమున్న నేపథ్యంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశామని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామన్నారు. మళ్లీ డిప్రెషన్ వచ్చింది. దీనివల్ల ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి గుంటూరు, ప్రకాశం వరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఉంది. మళ్ళా ఒకసారి అందరినీ అప్రమత్తం చేశాం. ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితి ఉంది. ఏలేరు రిజర్వాయర్ కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కూడా ఏలేరుకు నీళ్లు వస్తే ఆ నీళ్లన్నీ కిందికి పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురే పరిస్థితి ఉంది. దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోమన్నాం. రాష్ట్రం మొత్తం ఎక్కడ చెరువులకు గాని, కాలువలకు గాని, డ్రైన్స్ కి గాని గండ్లు పడకుండా కాపాడుకునే బాధ్యత కూడా ఉంది. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం ఏరియాలో పైనుండే హిల్స్ అనే కొండల మీద నుంచి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ జరిగి ప్రమాదం ఉంది. అది కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే అక్కడుండే చిన్న చిన్న గూడాలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. దానికి కూడా అప్రమత్తంగా ఉండమని వారిని కూడా అప్రమత్తం చేశాం. గత ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ డబ్బులు కూడా వాడేసి అన్ని ఖాతాలను ఖాళీ చేసిందని సీఎం ధ్వజమెత్తారు. ఇవాల్టి నుంచి వరద నష్టంపై అంచనాలు ప్రారంభిస్తామని ప్రకటించారు. వరద విపత్తు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 6,880 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. 7 జిల్లాల్లో 11 లక్షల మంది ముంపు బారిన పడినట్టు పేర్కొంది. ఇప్పటి వరకు 33 మంది చనిపోయినట్లు తెలిపిన ప్రభుత్వం మరో 2 గల్లంతైనట్టు నివేదించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 4,222 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని పేర్కొంది. భవిష్యత్ అంచనాలకు తగ్గట్లుగా ప్రకాశం బ్యారేజీకి ఎగువన మరో జలాశయం కట్టాలని కేంద్రాన్ని కోరింది. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టంపై మధ్యంతర నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది. గత నెల 31 నుంచి కురిసిన అత్యంత భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల కారణంగా రాష్ట్రంలో 10,64,000 మందికి పైగా ప్రభావితులయ్యారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రకాశం బ్యారేజీ డ్యాం నిర్మాణం తర్వాత ఎన్నడూ లేనంతగా ఈ నెల 2వ తేదీన 11,43,000 క్యూసెక్కుల వరద వచ్చిందని, ఇది ఏకంగా 4 గంటల పాటు కొనసాగిందని వివరించింది. ఎగువన ఉన్న ఇబ్రాహీంపట్నం, కంచికచర్ల ప్రాంతాలతో పాటు దిగువన ఉన్న కృష్ణా, బాపట్ల జిల్లాల్లోని లంక గ్రామాలు నీట మునిగాయని తెలిపింది. కృష్ణా నదిలో ప్రవాహాలు, ప్రకాశం బ్యారేజీని పునః పరిశీలించడంతో పాటు కరకట్టల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొంది. ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో జలాశయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆకస్మికంగా ముంచెత్తుతున్న వరదల కారణంగా విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపు బారిన పడుతుండటంతో బుడమేరు డ్రైన్తో పాటు డైవర్షన్ కెనాల్లో ప్రవాహాల్ని పునః పరిశీలించాలని కోరింది. భారీ వర్షాలు, వరదల కారణంగా 2,37,000 మంది రైతులకు సంబంధించిన 5,02,000 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయి. పెట్టుబడి రాయితీగా 341 కోట్ల 30 లక్షల రూపాయలు పంపిణీ చేయాల్సి ఉంటుందని కేంద్రానికి నివేదించాయి. వరదల కారణంగా 95 గేదెలు, ఆవులు, 325 మేకలు, గొర్రెలు మృతి చెందాయని ప్రభుత్వం పేర్కొంది. 226 పడవలు పాక్షికంగా, 217 పూర్తిగా దెబ్బతిన్నాయి. 3,900 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి, 353 కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. 79 చోట్ల రహదారులకు గండ్లు పడగా 238 చోట్ల రోడ్లపైకెక్కి నీరు పారినట్లు తెలిపింది. 114 చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. పురపాలక శాఖ పరిధిలో 261 ప్రాంతాలు నీట మునిగాయి. పట్టణ ప్రాంతాల్లో 558 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 6,382 వీధి దీపాలు దెబ్బతినగా 195 కిలోమీటర్ల మేర తాగునీటి పైప్లైన్లకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం పేర్కొంది. ఎన్టీఆర్ జిల్లాల్లో 2,32,000 కుటుంబాలకు చెందిన సుమారు 7,04,000 మంది వరదల ప్రభావానికి గురయ్యారు. విజయవాడలోని 32 వార్డులతో పాటు 5 గ్రామాల ప్రజలు ముంపు బారిన పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో 8 నుంచి 10 అడుగుల మేర నీరు నిలవడంతో పెద్ద ఎత్తున నివాసాలు, దుకాణాలు నీట మునిగాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది.
బుడమేరు వరద ఉధృతి తగ్గడంతో విజయవాడ ఊపిరి పీల్చుకుంటోంది. వారం రోజులుగా నీటిలో నానుతున్న కాలనీలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. నీటి నుంచి బయటపడిన కాలనీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. బాధితులకు ప్రభుత్వం 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది. బుడమేరుకు ప్రభుత్వం గండ్లు పూడ్చడంతో విజయవాడకు వరద ఉధృతి తగ్గింది. వారం రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్న పలు కాలనీలు ఒక్కొక్కటిగా తేరుకుంటున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో కొంతమేర నీరున్నప్పటికీ ప్రజలకు ఇబ్బందులేవీ కలగటం లేదు. నడుములోతు నీటిలో ఉండలేక సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న వారంతా తిరిగి ఇళ్లకొచ్చేశారు. మరోవైపు ప్రభుత్వం పారిశుద్ధ్య పనుల్ని శరవేగంగా చేస్తోంది. రోడ్లపై పేరుకుపోయిన బురదని ఫైర్ ఇంజిన్లతో తొలగిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు కాల్వల్లోని చెత్తను తొలగిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా వీధులన్నింటిలో బ్లీచింగ్ చల్లుతున్నారు. బాధితులకు చికిత్స అందించేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కిందకు ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి కదా, ఆ ఇల్లులన్నీ కూడా నానిపోయి ఇంట్లో బెత్తిరి మందం మురికి పెరిగిపోవడం వల్ల ఏంటంటే ప్రజలు ఏంటంటే జారి పడ్డారు, ఇబ్బంది పడుతున్నారు. వాటికి ఎంపీ గారు ఫోన్ చేస్తే అమ్మంటే ఫైర్ ఇంజిన్ పంపించాడు. ఆ ఫైర్ ఇంజిన్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళేసి రాసుకు మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం. పక్క నుంచి ఈ నగర వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వరదల్లో డ్రైనేజీలు క్లీన్ చేయడం, పరుపులు అవి ఎత్తడం అన్ని చేస్తున్నాం. విజయవాడ వాసులు అందరూ క్షేమంగా ఉండి రోడ్డు మీద నడిచేంత వరకు మేము అన్ని విధాలుగా మాకు తోచిన సాయం మేము చేస్తాం. ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. అలాగే ఇతర సిబ్బంది కూడా బాగా కష్టపడుతున్నారు. ఈ సితార ప్రాంత ప్రజలు నెక్స్ట్ విజయవాడ ప్రాంత ప్రజలు కూడా ఆనందంగా ఈ 2-3 రోజుల్లో తిరగొచ్చు. దగ్గు జలుబు వస్తున్నారండి, అండ్ బీపీ షుగర్ కూడా తీసుకుంటున్నారు. ఎక్కువ మాత్రం దగ్గు జలుబు లేదంటే కాలు పాసిపోయినాయి అని చెప్పేసి ఎలర్జీస్ అవి వస్తున్నాయి ఎక్కువ. మన దగ్గర ఒక 130-150 వరకు డ్రగ్స్ ఉన్నాయి, ఆయింట్మెంట్స్ ఉన్నాయి. ఆయింట్మెంట్స్ కూడా ఇస్తున్నాము. వరద బాధితుల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో అనేక మంది దాతలు ముందుకొచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఆహార పొట్లాలు, తాగునీరు, పాల ప్యాకెట్లు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రతి ఇంటికి 25 కేజీల బియ్యం, ఉల్లిపాయలు, మంచి నూనె, కందిపప్పు వంటి నిత్యావసరాలు అందిస్తోంది. పౌర సరఫరాల శాఖ మొబైల్ రేషన్ వాహనాల ద్వారా పంపిణీ చేస్తోంది. ఫస్ట్ 2 రోజులు ఇబ్బంది పడ్డాం కానీ మిగతా అన్ని రోజులు వద్దంటే ఫుడ్, వద్దంటే పాల ప్యాకెట్లు కానీ ఏదైనా సరే ఎక్సలెంట్ గా ఉంది. ఇబ్బంది ఏం లేదు. ఏం ప్రాబ్లమ్స్ ఎవ్వరికి ఒక్కళ్ళకి కూడా ప్రాబ్లం లేదు. 1-2 సార్లు పిలిచి తీసుకోండి అంటున్నారా కానీ 1 మినిమం 1-2 అనేది ఏమీ లేదు. అన్లిమిటెడ్ గా ఇచ్చారు. ఫస్ట్ క్లాస్ గా ఉంది. ప్రతి ఇంటికి కూడా ఆహారం అందేటట్టు కూడా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మొదట 2 రోజులు వాటర్ లేక చాలా సఫర్ అయ్యారు. ప్రతి ఇంటికి కూడా వాటర్ కనీసం మనం ఒక 20,000 వాటర్ బాటిల్స్, ఎస్పెషలీ కోకోకోలా వాళ్ళు ఒక 20,000 వాటర్ బాటిల్స్ మన కిన్లే బాటిల్స్ ఇచ్చారు. ఆ కిన్లే బాటిల్స్ ప్రతి ఇంటికి చేరవేయడం జరిగింది. అలాగే మన నేషనల్ రెడ్ క్రాస్ నుంచి కూడా కొన్ని వేల దోమతెరలు అలాగే బ్లాంకెట్స్ వచ్చినాయి. ఇవి కూడా పంచడానికి కూడా నిర్ణయించుకున్నాం. ఇంకో 6 రోజుల పాటు ఇప్పటి నుంచి కూడా ఇంకా రిలీఫ్ క్యాంప్స్ నిర్వహించి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆహారం కానీ అన్ని అందేట్టు చూస్తాం. అలాగే కొంచెం గుడిసెలు ఉండేవాళ్ళు, చిన్న ఇళ్లు ఉండేవాళ్ళు కూడా టార్పలిన్లు కూడా కొన్ని వేల టార్పలిన్లు ఇండియన్ రెడ్ క్రాస్ దగ్గర ఉన్నాయి. అలాగే కిచెన్ సెట్స్ కూడా ఒక్కో దాంట్లో ఒక 30 ఐటమ్స్ ఉంటాయి కిచెన్ సెట్స్. అటువంటి ఒక కిచెన్ సెట్ ను కూడా కనీసం ఒక 5,000 మందికి అందజేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఆధార్ కార్డు ద్వారా ఇమ్మని చెప్పింది, అదే విధంగా రేషన్ కార్డు ద్వారా కూడా ఇమ్మని చెప్పింది. ఒకవేళ ప్రజలు ఎవరైనా సరే వరదలో చిక్కుని ఆ రేషన్ కార్డు గాని ఇంట్లో మర్చిపోయిన వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ చెప్పినా సరే దాన్ని గుర్తించి ప్రకృతి విపత్తులు అనే ఆప్షన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరుగుతుంది. అన్మ్యాప్డ్ ఫ్యామిలీస్ గానీ, మ్యాప్డ్ ఫ్యామిలీస్ గానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీసుకోవచ్చు. బీపీఎల్ కుటుంబాలు గానీ, అబోవ్ బీపీఎల్ కుటుంబాలు గానీ అందరూ తీసుకోవచ్చండి. ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. విపత్తు వేళ ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమని వరద బాధితులు కొనియాడారు. వయసును కూడా లెక్క చేయకుండా సీఎం చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారని కితాబిచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కష్టకాలంలో తమకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కూరగాయలు కూడా కిలో బయట కొనాలంటే 60 రూపాయలు 70 రూపాయలు ఉన్నది 10 రూపాయలకి పంపిస్తున్నారండి నారా చంద్రబాబు నాయుడు గారికి. మనం 2 చేతులు ఎత్తి దండం పెట్టాలండి ఆయనకి. మరొకటి వరద అనేది మనకు చాలా ఇబ్బందిగా ఉంది. వరద అనేది ఆయన దగ్గరుండి మన ప్రతి ఒక్క కార్యకర్తలను పెట్టి దగ్గరుండి పనులు చేపించి ప్రతి ఒక్క సందుల్లో వీధుల్లో తిరుగుతున్నారు. అందరూ కార్యకర్తలు కూడా తీసుకుని వచ్చి మనకి చేస్తున్నారండి. సేవ అనేది చాలా బాగా చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారికి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. చాలా బాగా చేస్తున్నారు సార్. మనము బయటికి పోవాలంటే భయపడతాం. 70 సంవత్సరాలు 4 రోజుల నుంచి వరదల్లో ఉండి ఆయన బాగా కంటిన్యూ లేకుండా బాగా చేస్తున్నాడు. అందులో అంతకంటే ఇంకా నిమ్మల రామకృష్ణ నాయుడు బాగా కష్టపడుతుంది. పాపం ఆయన చాలా బాగా కష్టపడుతుంది. ఇటువంటి విపత్తుల్లో చుట్టుపక్కల ఉన్న సహకరిస్తున్న వాళ్ళందరికీ ప్రతి మన స్టేట్ వాళ్ళు కానీ పక్క స్టేట్ వాళ్ళు సినిమా యాక్టర్స్ కానీ అందరూ సహకరిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. మాలాగా చాలా మంది ఉన్నారు, చాలా అంటే చాలా మంది ఉన్నారు, రాలేకపోతున్నారు. కొంచెం దయ చూపించినందుకు మీ అందరికి చాలా 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 థ్యాంక్స్ అండి. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి చేతులెత్తి నమస్కరించాలి. నాదెండ్ల మనోహర్ గారు ఆయన కూడా
మేము మొన్న చూసామండి, రోడ్డు మీద వెళుతూ రాత్రి 11:30-12 అయింది. ఆయన అక్కడే ఉండి అన్ని వ్యాన్లకి దగ్గర 2600 వ్యాన్లు, దగ్గర 1000 లారీలు స్టాక్ వచ్చినా కూడా అందరికీ ఆయన సహకరించి దగ్గరుండి చేస్తున్నాడు. ఇటువంటి వాళ్ళు ఉండడం చాలా గ్రేట్ అండి. వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం రణస్థలంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏ అవసరం వచ్చినా 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని ఎంపీ కలిశెట్టి తెలిపారు. 2 ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయని, ఏ అవసరం ఉన్నా ఆ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. అర్ధరాత్రి వరకు కంట్రోల్ రూంలోనే ఉండి ఉన్నతాధికారులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. లావేరు మండలం గెడ్డ గొర్లపేటలో పర్యటించి అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు. పెద్ద గెడ్డ ఉధృతికి గెడ్డ గొర్లపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడకు వెళ్లి పరామర్శించిన కలిశెట్టి అప్పలనాయుడు గ్రామస్తులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసా కల్పించారు. వచ్చాము కంట్రోల్ రూమ్ ఎట్లా ఉంది ఒకసారి చూడడానికి వచ్చే చాలా ఆఫీస్ ఉన్నారు. మీరు కూడా కరెక్ట్ టైం రివ్యూ చేసుకుంటున్నారు. ఫస్ట్ టైం సార్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గా అధికారులతో ఈ టైంలో రివ్యూ చేయడం మీకు చూడడం ఫస్ట్ టైం సార్. ఇది లావేరు మండలం డైలీస్ అంతా బాగుంది సార్. ఇక్కడ లావేరు మండలం రాజలింగంపేట అని ఒక విలేజ్ ఉంది. అక్కడ అంతా జనజీవం అంతా స్పందించిపోయింది. వాటర్ ఎక్కువ ఉంది అక్కడ. లాస్ట్ టైం బ్రిడ్జి డిస్కషన్ ఉంది. ఒకసారి మీ దృష్టిలో పెట్టాలి. అది నా లెక్క కూడా నేను పంపిస్తాను. ఇప్పుడే వీళ్ళు వచ్చాం, విలేజ్ వచ్చి ఇప్పుడే అందులో మండల పార్టీ ప్రెసిడెంట్ అధికారులు ఎస్ఐ గారు అంతా బాగానే ఉంది సార్. ఇబ్బంది లేదు. ప్రెసిడెంట్ అయితే పర్సన్ నాకు ఇబ్బంది లేదు. అంతా బాగుంది. ఎలక్ట్ ఉన్నారు సార్ మొత్తం ఆల్ ఆఫీసర్స్ అండ్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా విఆర్ఓస్ అండ్ సెక్రటరీస్ అందరూ కూడా ఎలక్ట్ ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లపైకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కొల్లేరు ఉధృతితో ఏలూరు జిల్లాను వరద ముంచేస్తోంది. కైకలూరు, మండవల్లి, పెదపాడు మండలాల పరిధిలోని లంక గ్రామాలతో పాటు బుడమేరు పరివాహక ప్రాంతాలపై అధిక ప్రభావం చూపుతోంది. పెదపాడు మండలం గోగుంట, కొనికి, వసంతవాడ, సత్యవోలు, వడ్డిగూడెం తదితర గ్రామాలు నీట మునిగాయి. పెదపాడు మండలంలోని ముంపు గ్రామాలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. మండవల్లి మండలం పెనుమాకలంక, నందిగామలంక, ఇంగిలిపాకలంక, ఉనికిలి గ్రామాలు గత 3 రోజులుగా నీటిలోనే నానుతున్నాయి. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మండవల్లి మండలంలో ముంపునకు గురైన గ్రామాలకు పడవలో వెళ్లి పరిశీలించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దు వద్ద ఉప్పుటేరులో గుర్రపు డెక్క, కిక్కిస తొలగింపు పనులను ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, రఘురామకృష్ణంరాజు పరిశీలించారు. కైకలూరులో జగనన్న కాలనీ ముంపు బారిన పడింది. కాలనీలోని రహదారులపైకి మోకాళ్ల లోతు నీరు చేరింది. కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మోకాళ్ళ లోతు వరకు నీళ్లు వచ్చేసినాయి. 3 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఉందండి. అసలు బయటికి వెళ్ళడానికి కూడా మార్గం లేదు. ఏం రేషన్ కాదు, గ్యాస్ కాదు, ఏమీ వచ్చే మార్గం అసలు లేదు. జగనన్న కాలనీలో డ్రైనేజ్ లేదు, రోడ్లు లేవు, ఏమీ లేవు. దానికి తగ్గట్టు మెయిన్ రోడ్డు మీద చెత్త ఒకటి ఉంది, డంపింగ్ యార్డ్. ప్రతిరోజు యాక్సిడెంట్లు అవుతుంది. దానివల్ల మళ్ళీ ఇప్పుడు ఈ వర్షానికి తడిసిపోయి దుర్వాసన మరీ దారుణంగా అవుతుంది. ఉండాలా వెళ్ళిపోవాలన్నట్లు ఉందండి మా ప్రదేశం. నైట్ పూట విపరీతంగా పాములు వచ్చేస్తున్నాయి. నరకం చూస్తున్నాం అండి మేము. కాలనీలో జగన్ కాలనీలో మామూలుగా మొత్తం ములకొచ్చి మొత్తం ములిగిపోయినాయి. నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకుంటానికి ఇబ్బందిగా ఉంది బాగా. వాటర్ కూడా రావట్లేదు. వాటర్ ఇబ్బంది కూడా ఎక్కువ ఉంది బాగా. అలా మేము ఉండాలా లేదా ఇక్కడ మేము ఎక్కడన్నా సెంటర్లో అద్దెకి తీసుకుని వెళ్ళిపోదామని చూసుకుంటున్నాం మేము. అది పొజిషన్. మా ఇళ్ళన్నీ కల్లూరు పొంగడంతో ఇలాగ మునిగిపోయి ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య ఉన్న వల్ల నీళ్లు బయటికి వెళ్ళడానికి దారి లేక ఈ వీధులన్నీ శుభ్రంగా నీటితో నిండిపోయి ఉన్నాయి. మాకు నిత్యావసర సరుకులు కానీ ఏ వస్తువులు తెచ్చుకోవాలనుకుని చాలా ఇబ్బందులు పడుతున్నాము. అధికారులు ఏదైనా స్పందించి మాపై కన్నించి ఏమైనా సహకరిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయం నుంచి 5,500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి 11,831 క్యూసెక్ల నీరు ఆదివారం ఏలేరుకు చేరింది. రిజర్వాయర్ నీటి మట్టం 86.56 మీటర్లు కాగా ప్రస్తుతం 85.05 మీటర్ల ఎత్తున నీరు చేరింది. దీంతో ఎడమ కాలువ ద్వారా విశాఖకు 275 క్యూసెక్ల నీరు సరఫరా చేస్తున్నారు. అప్పన్నపాలెం కాజ్వే బ్రిడ్జి మరోసారి కుంగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ బ్రిడ్జిని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించారు. దిగువ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.